అసలు ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఏం జరిగిందనే విషయాల్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. మే 5న అయితే ఎగ్జామ్ జరగడానికి ఒక రోజు ముందే, ఆ రోజు రాత్రి మే 4న పేపర్ లీక్ అయినట్టుగా ఇప్పుడు ఎంక్వైరీ ద్వారా మనకు తెలుస్తోంది. మే 6న పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అంటే ఈ జస్ట్ 4, 5, 6 3 రోజుల్లోనే ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించిన ఒకరొకరు బయటపడిపోయాయి. 5న ఎగ్జామ్ జరిగితే 4th నైట్ లీక్ అయ్యింది అండ్ 6న పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటివరకు మనకు అంతు ఉన్న డీటెయిల్స్ని బట్టి ఈ 4th ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది ఒకరోజు ఎగ్జామ్ కంటే ముందు రోజు సాయంత్రం. సో ఆ విద్యార్థి చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే రాత్రంతా బట్టి కొట్టారంట వాళ్ళు. అంటే క్వశ్చన్ పేపర్ ఉన్నా వాళ్ళకి ఇది క్వశ్చన్ పేపర్ అవునా కాదా అన్న ఒక అనుమానం కొద్దీ ఆ మొత్తం 720 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఎగ్జాక్ట్గా ఏముంటుంది అనేది బట్టి కొట్టి రాత్రంతా బైహార్ట్ చేసి మరీ వీళ్ళు రాశారని చెప్పేసి ఆ విద్యార్థి చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? జూన్ 4న వచ్చింది. జూన్ 4న రిజల్ట్ వచ్చే డేటా నిజానికి కాదు. యాక్చువల్గా దీని రిజల్ట్ బయటకు చెప్పాల్సిన డేటు జూన్ 14. కానీ జూన్ 4ని రిలీజ్ చేశారు. జూన్ 4 ఏం జరుగుతుంది? ప్రపంచం చూపే భారతదేశం మీద ఉంది. ఎందుకని? అప్పుడు మనకి లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి అసలు నీట్ మీద ఎవరికి దృష్టి లేదు, ఎగ్జామ్ రాసే ఆ పిల్లలకి తప్ప. మొత్తం అందరి చూపు లోక్సభ ఎన్నికలు ఏమవుతున్నాయి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమవుతున్నాయి అన్న దాని మీదకి వెళ్ళిపోయింది. కానీ నీట్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. మరి జూన్ 14న రిలీజ్ చేయాల్సిన నీట్ ఎగ్జామ్ రిజల్టు ఎందుకు జూన్ 4న ఇంటెన్షనల్గా చేశారా? పక్కకు నెట్టేయచ్చు, జనం అంతా ఆ గొడవలో ఉంటారని చెప్పేసి రిలీజ్ చేసి తొందరగా దీన్ని మమ అనిపించేసి పాస్ చేద్దామని చేశారా? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. సరే, ఈ పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదులు మే 6న వస్తే జూన్ 9న సుప్రీంకోర్టుకి దర్యాప్తుకి వెళ్ళింది. ఈ లోపు అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో కేసు నడుస్తున్నాయి దీనికి సంబంధించి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సరే, మీరైతే దీన్ని ఆపద్దు, కంటిన్యూ చేయండి, లెట్స్ డిబేట్ ఆన్ దిస్, కానీ మీరు కౌన్సిలింగ్ మాత్రం ఆపద్దు అన్నారు. యాక్చువల్గా నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు? జూలై 6న. సుప్రీంకోర్టులో నెక్స్ట్ విచారణ డేట్ ఎప్పుడు? జూలై 8న. అంటే జూలై 6న కౌన్సిలింగ్ ఉంది, ఆ తర్వాత జూలై 8న ఉంది. నిజానికి 2 రోజుల డిఫరెన్సు. ఈ 2 రోజుల తర్వాత చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమి ఇస్తుందో తెలియదు, ముందే కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారు? ఒక 2 రోజులు కౌన్సిలింగ్ ఆపితే ఈ రిజల్ట్ సుప్రీంకోర్టు ఏమిస్తుందో చూసిన తర్వాత అప్పుడు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు కదా. అంటే అందుకు కూడా ఒప్పుకోవట్లేదు సుప్రీంకోర్టు. జూలై 6న కౌన్సిలింగ్ మీరు మొదలుపెట్టి మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని అన్నారు. సో 8న ఏమిస్తారా అన్న ఒక మీ మనసులో పడుతున్నారు. సో ఇన్ని అప్లికేషన్స్, ఇన్ని కాంట్రవర్సీస్, ఇంత కన్ఫ్యూజన్ మధ్య ప్రస్తుతము నీట్ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతుంది. మురళి.